హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి మజ్జిగ ఉప్మా చేస్తున్నానండి. నా దగ్గర వెన్న మజ్జిగ ఉన్నాయని చెప్పేసి దానిలో కొద్దిగా నేను మజ్జిగకి కొద్దిగా పసుపు వేసేసి మనకు ఆ మజ్జిగ క్వాంటిటీకి సరిపడా నేను కొద్దిగా బియ్య పిండి తీసుకున్నానండి. మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా వేసుకోవాలి. వేసి కలిపి పెట్టుకొని దానిలోనే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ పోపు వచ్చేసి పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు వేగాక పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసేసుకోవటమే. ఆ తర్వాత మజ్జిగలో మనం బియ్యపిండి కలిపి పెట్టుకున్నాం కదా, పోపు వేగాక అదంతా వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసేసి మూత పెట్టాలండి. ఇంకా తొందరగా మగ్గిపోతుంది. అంతే అండి, ఇంకా ఉప్మా రెడీ అయిపోయిందని చెప్పేసి నేను కొద్దిగా పైన తడిగా ఉందని చెప్పి ఉప్మా మూత అనేది తీసి పెట్టాను. అంతే అండి, ఇంకా ఎప్పుడన్నా ఇలా మజ్జిగ మిగిలినప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. భగోనికి ఇంకొద్దిగా అడుగంటి ఇచ్చామనుకోండి, అది గీకి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. సో మీకు ఇంత మంచి రెసిపీ చూపించినందుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.